అరే మిమ్మల్ని తీసుకురండి. ఆపండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? నా సామాన్లు ఎందుకు బయటపడేస్తున్నారు? కారణం కావాలా నీకు? అలాగైతే వెంటనే 3 నెలల అద్దె కట్టు, ఇంకా 6 నెలల మెయింటెనెన్స్ ఎక్స్ట్రా. అన్నా నా మీద నమ్మకం లేదా మీకు? 3 నెలలు ఏ పని లేక ఖాళీగా కూర్చున్నాను. ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. 5-6 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తా. 5 రోజులేమిటి, 5 నిమిషాలు కూడా నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను. అరే జేబులో డబ్బు లేకపోతే ఫుట్పాత్ మీద పడుకో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అమ్మ నన్న ఫోటో మీద చేయి పడితే నిన్ను ఇక్కడే పాతేస్తాను. అన్నా ఇది నా తల్లిదండ్రులకి సంబంధించి ఆఖరి జ్ఞాపకం. ప్లీజ్ దయచేసి నాకు ఇచ్చేసండి. ఇదిగో తీసుకో. కానీ సాయంత్రానికంతా రెంట్ ఇవ్వకపోతే నీ ఫోటోకి దండ పడుతుంది, గుర్తుంచుకో. అర్థమైందా? పదండి. నేను నా కొడుకుని కలవాలి. I have a plan. ఈ 50,000 ఈ డబ్బు నాకెవరు పంపించారు? ఎవరైనా సరే నాకు అంత డబ్బు ఎందుకు పంపిస్తారు? అది కూడా ఈ 50,000. హలో, ఎవరు? ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. పనోడు తన యజమాని గొంతు గుర్తుపట్టాలి కదా. నీకు డబ్బు పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. నైనా మేడం, నా మీద ఎందుకు ఇంత జాలి చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా? జాలి చూపించడం ఈ నైనా బక్షి స్టైల్ కాదు. నీకిచ్చిన డబ్బులకి బదులుగా నువ్వేం చెయ్యాలో నిన్ను కలిసాక చెప్తాను. $50,000కు బదులుగా నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. నా బర్త్డే పార్టీకి నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా నాతో రావాలి. ఏంటి? మీ బాయ్ ఫ్రెండ్ గానా? ఐ నో, నీ స్థాయికి మించిన ఆఫర్ అని నాకు తెలుసు. కానీ నీకు నో చెప్పే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది నీ ఉద్యోగానికి సంబంధించినది. నువ్వు గనక ఒప్పుకోపోతే నేను మొత్తం యూనిట్ని మూసిస్తాను. ఒక కొత్త యూనిట్ స్టార్ట్ చేసి పాత వర్కర్స్ ఎవరిని తీసుకోను. మనసుని అమ్ముకునే అలవాటు లేదు మేడం. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అమ్ముకోవడానికి పనికిరాని నీ మనసు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది నీ టైం మాత్రమే. ఇది నీకు మాత్రమే సమస్య కాదు, నీతో పనిచేస్తున్న అందరి ఆకలి సమస్య. ఆలోచించుకో, నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా నువ్వు నన్ను మనసు పూర్తిగా పొగడాలి. ఓకే? ఈ నకిలీ ప్రేమని ఎన్నాళ్ళు కొనసాగిస్తారు మేడం? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, సంతోషంగా. నన్ను నేను ప్రేమిస్తున్నా కాబట్టే నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటున్నా. సరే చెప్పు, నువ్వు పార్టీకి వస్తావా లేక వేరే వాళ్ళ ఉద్యోగం మింగేస్తావా? చెప్పు. నాన్నకి ఫోన్ చేయమంటావా? ఆగండి మేడం, దయచేసి మీ నాన్నగారికి ఫోన్ చేయకండి మేడం. నేను పార్టీకి వస్తాను. గుడ్. బక్షి ఫ్యాక్టరీలో పని పూర్తయిందని నాన్నకి చెప్పు. కానీ నేను తిరిగి రావడానికి కాస్త టైం పడుతుంది. అదేంటంటే చిన్న పర్సనల్ పని మీద నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు నా గురించి ఎవరికి తెలియకూడదు. సరే. మీరు చాలా అందంగా ఉన్నారు. అరే, నువ్వు ఇక్కడి నుండి నన్ను పొగడాల్సిన అవసరం లేదు. ముందు నాకు తగినవాడుగా మారాలి. నాణం పాతదే, కానీ చూసేటప్పుడు మెరవాలి కదా. ట్రై దిస్. నేను ఈ డ్రెస్సుని తర్వాత వేసుకుంటాను. ఏంటి, సిగ్గుగా ఉందా? నీ సిగ్గుని పోగొట్టే మార్గం ఒకటి నా దగ్గర ఉంది. కమ్ ఆన్, కిస్ మీ. మేడం, ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా? మన మధ్య ఉన్న ఒప్పందాన్ని నిజం అనుకోకండి ప్లీజ్. రాజేష్, దేవ్ చెల్లెలికి కంపెనీ డబ్బుతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా? ఎస్ మేడం.
మనం కావాలంటే ఆ ట్రీట్మెంట్ని ఆపేయొచ్చు కదా. మీకసలు మనసే లేదు. ఉన్నదంతా బండరాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దయచేసి మీరు ట్రీట్మెంట్ని ఆపకండి. రాళ్ళను కూడా ప్రేమ కరిగిస్తుంది. నీ నుండి ప్రేమనే కదా కోరుకుంటున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.